హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కాలా జామున్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్ లేకపోయినా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తాయి. సో ఈ టేస్టీ కాలా జామున్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1 కప్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. 1 కప్ అంటే కరెక్ట్గా 120 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. కరెక్ట్ గా గ్రామ్స్ తో చెప్పాలి అంటే 32 గ్రామ్స్. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ని కూడా వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి ఇలా విస్కర్ తో కానీ లేదంటే ఫోర్క్ తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కాచి చల్లార్చిన పాలని కానీ లేదంటే పచ్చి పాలని కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. డో మరీ సాఫ్ట్ గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకుండా ఇలా సెమీ సాఫ్ట్ గా డో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా డోని మిక్స్ చేసుకునేటప్పుడు డో కొంచెం లూజ్ గా అయిందనుకోండి, ఇందులో కొద్దిగా మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న డోని పక్కన పెట్టుకుందాము. ఈ డో మనకు సెట్ అయ్యే లోపు పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక పాన్ లో 1 1/4 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగి లైట్గా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 5-6 యాలకులని దంచి వేసుకోవాలి. యాలకులు వేస్తున్నాను కాబట్టి ఈ టైంలో వేసేస్తున్నాను. మీరు యాలకుల పొడి యూజ్ చేస్తున్నట్లయితే పాకం ప్రిపేర్ అయ్యే ముందు వేసుకుంటే సరిపోతుంది. సో గులాబ్ జామున్ పాకం అంటే మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనకి టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సో ఇలా పట్టుకుంటే మనకి స్టిక్కీగా అనిపించాలి. అప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాకం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ పాకం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ పాకాన్ని పక్కన పెట్టుకుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న డోలో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు కావాలంటేనే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ డోని చిన్న చిన్న ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఉండలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో ఉండలు చేసేటప్పుడు ఏమైనా క్రాక్స్ కనిపించాయి అనుకోండి, ఇవి ఫ్రై అయిన తర్వాత క్రాక్స్ వచ్చేస్తాయి. మీరు ఉండలు ప్రిపేర్ చేసినప్పుడే ఎక్కడ క్రాక్స్ అనేవి కనిపించకుండా నీట్ గా బాల్ కింద ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని ఆయిల్లో లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జామున్స్ ని ఆయిల్లో కానీ లేదంటే నెయ్యిలో కానీ దేంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆయిల్లో జామున్స్ వేసేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ గా ఉండకూడదు, చాలా తక్కువ హీట్ లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ అలానే లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గరిటెని తిప్పి ఇలా రోల్ చేస్తూ ఉన్నట్లయితే ఇవి ఈవెన్ గా ఫ్రై అవుతాయి. అంటే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఒక సైడ్ ఫ్రై అవ్వకుండా ఉంటాయి కదా, అలా కాకుండా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లోకి మంటని అడ్జస్ట్ చేసుకుని ఈ జామున్స్ ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ జామున్స్ ప్రిపేర్ చేయడానికి మిల్క్ పౌడర్ యూజ్ చేశాను కదా, మీరు కోవాతో కూడా ఈ జామున్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఇన్స్టెంట్ మిక్స్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ మిక్స్ తో గులాబ్ జామున్స్ కావాలి అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లోను అలానే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. మీరు ఇన్స్టెంట్ మిక్స్ తో కూడా ఈ కాలా జామున్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ మిక్స్ తో అయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే డార్క్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇలా ఈ కలర్ లో ఫ్రై అయిన తర్వాత వీటిని వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టెంట్ మిక్స్ తో కనుక మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీడియం హీట్ లో ఉన్న పాకంలో వేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నిటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పాకం మీకు బాగా పడుతుంది. ఈ రెసిపీ చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాకం బాగా వేడిగా ఉంటేనే జామున్స్ అనేవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. జామున్స్ వేసే ముందు పాకం చల్లారిపోయింది అనుకోండి, ఒకసారి వేడి చేసుకోవాల్సి ఉంటుంది. వేడి చేసిన తర్వాత మాత్రమే వేడిగా ఉన్న జామున్స్ ని వేసుకుని 2 to 3 అవర్స్ పాటు అలా ఉంచేసినట్లయితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. నెక్స్ట్ వీటిని ఫ్రిడ్జ్ లో 1/2 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత సర్వ్ చేయండి. టేస్టీ కాలా జామున్ సర్వింగ్ కి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా కాలా జామున్స్ ని ఇన్స్టెంట్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్స్టెంట్ మిక్స్ లేకపోయినా కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.